హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మన ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. టెట్ 2 డిఎస్సి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా ప్రిపేర్ అవుతున్న వారి కోసం మన ఛానల్లో కంటెంట్ ఉంది, అందుబాటులో ఉంది. ఉపయోగించుకోండి. 2 తెలుగు రాష్ట్రాల వారికి ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది. టెట్ మార్కులు తక్కువ ఉన్నవారు, క్వాలిఫై కానివారు ఇప్పటి నుంచే కష్టపడండి. ఖచ్చితంగా టెట్ నోటిఫికేషన్ ఉంటుంది 2 తెలుగు రాష్ట్రాలలో. డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఉంటుంది. మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచి కొనసాగిస్తూ ఉండండి. మీ వర్క్ మీరు చేసుకుంటూ డైలీ 1 అవర్ 2 అవర్స్ లేదా 3 అవర్స్ కష్టపడుతూ ఉండండి. ఖచ్చితంగా అయితే విజయం సాధిస్తారు. అప్పటికప్పుడు అయితే మీరు విజయం సాధించలేరు. ఇప్పటి నుంచే కష్టపడండి. అప్పటికి మీకు ఈజీ అవుతుంది, అలవాటు అవుతుంది. ఇప్పుడు మనము కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అన్ని వర్గాల వారికి ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. వీలైతే మీరు కూడా మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. శాస్త్రీయ ప్రవచనాలు. ఫస్ట్ క్వశ్చన్. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 సత్య దూరాలు, 2 సహేతుకంగా ఉండవు, 3 క్రమరహితంగా ఉంటాయి, 4 క్రమబద్ధంగా ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 క్రమబద్ధంగా ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 2 అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ వారి అభిప్రాయం ప్రకారము విజ్ఞాన శాస్త్రం అన్నది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ప్రయోగాలు పరిశీలనల నుండి వృద్ధి పొంది తర్వాత ప్రయోగాత్మక పరీక్షలు పరిశీలనల ఫలితాలనిస్తూ పరస్పర సంబంధాలు గల భావన పథకాల శ్రేణి. ఆప్షన్ 2 నిరంతరము పరిశీలన, ప్రయోగం, అన్వయం, నిరూపణల ద్వారా మనల్ని గురించి, విశ్వాన్ని గురించి అవగాహన పెంచుకొని సక్రమంగా సరిదిద్దుకునే ప్రక్రియ. ఆప్షన్ 3 ప్రయోగాలు పరిశీలనలు కలిగిన విజ్ఞానం. ఆప్షన్ 4 క్రమబద్ధం చేసిన వ్యవస్థీకరించిన జ్ఞానం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 నిరంతరం పరిశీలన, ప్రయోగం, అన్వయం, నిరూపణల ద్వారా మనల్ని గురించి, విశ్వాన్ని గురించి అవగాహన చేసుకునే, సక్రమంగా సరిదిద్దుకునే ప్రక్రియ. క్వశ్చన్ నెంబర్ 3 ప్రకృతిలో సమన్వయంగా జీవించడం సంస్కృతి నేర్పితే ఆ ప్రకృతి గురించి స్పష్టమైన అవగాహనము ప్రసాదించేది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 జీవరాశి, 2 జీవన విధానం, 3 జీవశాస్త్రం, 4 జీవితం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 జీవశాస్త్రం. క్వశ్చన్ నెంబర్ 4 నేర్చుకోవలసిన మౌలిక భావాలు పొందవలసిన అభ్యసన అనుభవాల మొత్తమే. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 మూల పాఠ్య ప్రణాళిక, 2 పాఠ్య ప్రణాళిక కార్యక్రమాలు, 3 సహపాఠ్య ప్రణాళిక, 4 పాఠ్య ప్రణాళిక. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మూల పాఠ్య ప్రణాళిక. క్వశ్చన్ నెంబర్ 5 రీసర్డ్ వైట్ఫీల్డ్ చెప్పిన ప్రకారము ఉద్దేశాలకు లక్ష్యాలకు గల సంబంధము. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ఉద్దేశాలన్నా లక్ష్యాలన్నా ఒకటే. ఆప్షన్ 2 లక్ష్యాల నుండి ఉద్దేశాలు ఉద్భవిస్తాయి. ఆప్షన్ 3 ఒక గొలుసు రూపంలో ఉంటుంది. 4 ఏమీ లేదు, వేటికవే ప్రత్యేకతల్ని కలిగి ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఒక గొలుసు రూపంలో ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా మీ కామెంట్ని, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే మీ కామెంట్ చాలా విలువైంది, ఎంతోమందికి ఉపయోగపడుతుంది. క్వశ్చన్ నెంబర్ 6 బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ ప్రకారం మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 వ్యవస్థీకరణ, 2 నియంత్రణ, 3 ప్రతిస్పందన, 4 అన్వయం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి
ఆప్షన్ 2 నియంత్రణ. క్వశ్చన్ నెంబర్ 7. ఒక విద్యార్థికి బాగా జ్వరం వచ్చి తట్టు వచ్చింది. ఒక విద్యార్థికి బాగా జ్వరం వచ్చి తట్టు వచ్చింది. అతని తల్లిదండ్రులు అది అమ్మవారు, వైద్యం అవసరం లేదన్నారు. కానీ అది వైరస్ వల్ల వచ్చిందని డాక్టర్ దగ్గరికి చికిత్సకి వెళ్ళామని వాళ్ళను ఆ విద్యార్థి ఒప్పించాడు. ఆ సంఘటన బోధనా లక్ష్యాలలో దీనికి సంబంధించినది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 నైపుణ్యం, 2 అన్వయం, 3 అవగాహన, 4 జ్ఞానం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అన్వయము. క్వశ్చన్ నెంబర్ 8. ఫలవంతమైన బోధన అంటే ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 తాను పనిచేసే వాతావరణంలోని వ్యక్తుల మొప్పు పొందేలా నిర్ధారించిన ఫలితాల సాధనకు ప్రత్యేక రీతిలో ఉపాధ్యాయుని సామర్థ్యం. ఆప్షన్ 2 విద్యార్థులలో పఠన లేఖన శక్తులను పెంపొందించడం. ఆప్షన్ 3 పాఠ్య ప్రణాళికను పూర్తి చేసి పరీక్షలు పెట్టడం. ఆప్షన్ 4 ఉపాధ్యాయుడు బోధన తన విధి అన్నట్లుగా చెప్పడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 తాను పనిచేసే వాతావరణంలోని వ్యక్తుల మొప్పు పొందేలా నిర్ధారించిన ఫలితాల సాధనకు ప్రత్యేక రీతిలో ఉపాధ్యాయుని సామర్థ్యం. క్వశ్చన్ నెంబర్ 9. ముఖ్యంగా అన్వేషణ పద్ధతి అనేది శాస్త్రీయ విధానంలో శిక్షణ ఇచ్చేదిగా ఉండాలి. జ్ఞానం పొందడం అన్నది దీని పరమార్థం కాదు అన్నవారు. క్వశ్చన్ ఇంకొకసారి. ముఖ్యంగా అన్వేషణ పద్ధతి అనేది శాస్త్రీయ విధానంలో శిక్షణ ఇచ్చేదిగా ఉండాలి. జ్ఞానం పొందడం అన్నది దీని పరమార్థం కాదు అన్నవారు. ఆప్షన్స్ వచ్చేసి బిడిల్. ఆప్షన్ 1 బిడిల్, 2 వెస్టన్, 3 మైకేల్ జాన్, 4 హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 వెస్టవే. క్వశ్చన్ నెంబర్ 10. ప్రాజెక్టు పద్ధతిలో సమస్య పరిష్కారం. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 సమయానికి వీలుగా ఉన్న వాతావరణంలో జరుగుతుంది. ఆప్షన్ 2 విద్యార్థుల ఇళ్లలో జరుగుతుంది. ఆప్షన్ 3 సహజ వాతావరణంలో జరుగుతుంది. 4 ప్రయోగశాలలో జరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సహజ వాతావరణంలో జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 11. సిద్ధాంతీకరించబడిన సూత్రాలు, సిద్ధాంతాలు, ధర్మాలు, నిర్ణయాలను ప్రత్యేక సందర్భాలలో అన్వయించి వాటి యథార్థాలను తెలుసుకునే పద్ధతి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 నియోజన పద్ధతి, ఆప్షన్ 2 నిగమన పద్ధతి, ఆప్షన్ 3 ఆగమన పద్ధతి, 4 అన్వేషణ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 నిగమన పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 12. బర్డని ఇచ్చిన నిర్వచనం ప్రకారము దృశ్య శ్రవణ సాధనాలంటే ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 బోధనాభ్యసన ప్రక్రియలో ఉపయోగపడే సాధనాలు. ఆప్షన్ 2 అభ్యసనను ప్రారంభింపజేసి ఉత్తేజపరిచి పునరుద్ధరించే అనుభవాలు లేదా ప్రతిబింబాలు. ఆప్షన్ 3 దృష్టి వినికిడిలను ఏకకాలంలో ఉపయోగించి విద్యార్థి అభ్యసనాన్ని పెంచేవి. 4 చూడబడేవి, వినబడేవి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అభ్యసనను ప్రారంభింపజేసి ఉత్తేజపరిచి పునరుద్ధరించే అనుభవాలు లేదా ప్రతిబింబాలు. క్వశ్చన్ నెంబర్ 13. అభ్యసన అనుభవాలను బట్టి జిఎస్ బ్రూనర్ చేసిన వర్గీకరణం ప్రకారము ప్రయోగాలు చేయడం అన్నది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 శాబ్దిక అనుభవం, 2 సంజ్ఞానాత్మక అనుభవం, 3 ఆరోపిత అనుభవం, 4 ప్రత్యక్ష అనుభవం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ప్రత్యక్ష అనుభవం. క్వశ్చన్ నెంబర్ 14. ఎడ్గార్ డేల్
ఎడ్గార్డెల్ అనుభవాల శంకులో క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ ప్రదర్శనలు టెలివిజన్ స్థానం. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 చలనచిత్రాలు, శబ్దము, రంగులు ఓవర్ హెడ్ ప్రొజెక్టర్కు మధ్య. 2 కేసెట్ కలర్ ఫిల్ములు, చలనచిత్రాలు, మూగ, తెలుపు, నలుపు మధ్య. 3 ప్రయోగాలు, క్యాసెట్, కలర్ ఫిల్మ్ల మధ్య. 4 ప్రాజెక్టులు, విజ్ఞాన యాత్రలు, ప్రయోగాలకు మధ్య. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ప్రయోగాలు, క్యాసెట్, కలర్ ఫిల్మ్ల మధ్య. క్వశ్చన్ నెంబర్ 15 వైజ్ఞానిక ప్రదర్శనశాలలు ప్రతి జిల్లాలోనూ ఏర్పరచాలనే ప్రతిపాద ఉంది. ఈ వైజ్ఞానిక ప్రదర్శనశాలల ప్రాముఖ్యతను గుర్తించి ప్రత్యేకతను చాటి చెప్పినది. క్వశ్చన్ ఇంకొకసారి. వైజ్ఞానిక ప్రదర్శనశాలలు ప్రతి జిల్లాలోనూ ఏర్పరచాలనే ప్రతిపాదన ఉంది. ఈ వైజ్ఞానిక ప్రదర్శనశాలల ప్రాముఖ్యతను గుర్తించి ప్రత్యేకతను చాటి చెప్పినది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ, 2 తారాదేవి కమిటీ, 3 కొఠారి కమిషన్, 4 మొదిలియార్ కమిషన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 మొదిలియార్ కమిషన్. క్వశ్చన్ నెంబర్ 16 జలచరాలయాన్ని నిర్మించడానికి కఠిన జలం పనికిరాదు. ఉపయోగించే నీటి pH విలువ ఇంత ఉంటే శ్రేయస్కరం. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 9 నుంచి 9.5 వరకు, ఆప్షన్ 2 7 నుంచి 7.5 వరకు, ఆప్షన్ 3 5 నుంచి 5.5 వరకు, ఆప్షన్ 4 3 నుంచి 3.5 వరకు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 7 నుంచి 7.5 వరకు. క్వశ్చన్ నెంబర్ 17 కోడిగుడ్డు నుంచి కోడిపిల్ల ఏర్పడ్డాన్ని ఇంక్యుబేటర్ పెట్టెలో పరిశీలించవచ్చు. అందుకు గాను ఇంక్యుబేటర్ పెట్టెలో అవసరమైన ఉష్ణోగ్రత. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 150 నుండి 156 డిగ్రీల ఫారెన్హీట్, 2 110 నుండి 112 డిగ్రీల ఫారెన్హీట్, 3 53 నుండి 56 డిగ్రీల ఫారెన్హీట్, 4 103 నుండి 106 డిగ్రీల ఫారెన్హీట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 103 నుండి 106 డిగ్రీల ఫారెన్హీట్. క్వశ్చన్ నెంబర్ 18 అనుభవ సామర్థ్య సూత్రం స్థితిస్థాపకత, వైవిధ్యము, సామాజిక అనుబంధం, విరామ సమయ సద్వినియోగంకు కావలసిన నైపుణ్య సముపార్జన, సమైక్యత, సహసంబంధం ఇవి ఆధారంగా తెలుసుకొని పాఠ్య ప్రణాళిక ఉండాలని తెలిపినది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ, 2 జాతీయ విద్యా విధానం 1968, 3 సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్, 4 ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్. క్వశ్చన్ నెంబర్ 19 విద్యార్థిని అతి ప్రధానమైన ఫలితాలు కలిగించేటట్లుగా రూపొందించిన సమాచారాలు, అనుభవాల వ్యవస్థితమైన కేంద్ర రాశి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 పాఠశాల, 2 సబ్ యూనిట్, 3 యూనిట్ 4 పాఠ్యపుస్తకం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 యూనిట్. క్వశ్చన్ నెంబర్ 20 పాఠ్య ప్రణాళిక వ్యవస్థీకరణలో తరగతి పెరిగిన కొద్దీ విషయానికి సంబంధించిన వలయం, విద్యార్థి పొందే జ్ఞానం ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. ఈ పద్ధతి పేరు అంశాల పద్ధతి, ఆప్షన్ 2 ఏకకేంద్రక పద్ధతి, 3 తార్కిక క్రమ పద్ధతి, 4 చారిత్రక క్రమ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఏకకేంద్రక పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 21 డాక్టర్ మారిసన్ విధానంలో యూనిట్లో ఉండే దశల సంఖ్య.
ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 5, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 3, ఆప్షన్ 4 2. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 5. క్వశ్చన్ నెంబర్ 22. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమైక్య పాఠ్య ప్రణాళికను అనుసరించి జీవశాస్త్ర బోధనకు కావలసిన అక్వేరియంల సైజులు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 38x38x24 మరియు 44x32x20. ఆప్షన్ 2 8x8x2 మరియు 14x10x5. ఆప్షన్ 3 28x28x14 మరియు 34x22x10. ఆప్షన్ 4 18x18x12 మరియు 24x12x5. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 18x18x12 మరియు 24x12x5. క్వశ్చన్ నెంబర్ 23. తాను కాంతినిస్తున్నప్పుడు మాత్రమే దీపం మరొక దీపాన్ని వెలిగించగలదు. అలాగే తాను నిరంతరం అభ్యసిస్తున్నప్పుడే ఉపాధ్యాయుడు నిజంగా బోధించగలడు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 నెహ్రూజీ, 2 ఠాగూర్, 3 గాంధీజీ, 4 కొఠారి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఠాగూర్. క్వశ్చన్ నెంబర్ 24. తారాదేవి రిపోర్టు ప్రకారము జీవశాస్త్ర ఉపాధ్యాయునికి 100 పీరియడ్లు లభిస్తే వాటిలో తరగతి బోధనకు కేటాయించుకోవలసినది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 80, ఆప్షన్ 2 60, ఆప్షన్ 3 40, ఆప్షన్ 4 20. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 60. క్వశ్చన్ నెంబర్ 25. సూక్ష్మ బోధనలో 3వ సోపానం. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 పునః పరిపుష్టి, ఆప్షన్ 2 పథక రచన, ఆప్షన్ 3 పరిపుష్టి, 4 పునః పథక రచన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పరిపుష్టి. క్వశ్చన్ నెంబర్ 26. అభ్యసన అనుభవాలకు సాధనాలుగా మూల్యాంకనానికి కేంద్రాలుగా ఉండేవి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 బోధనా లక్ష్యాలు, 2 ప్రవర్తనలు, 3 బోధనానుభవాలు, 4 మార్పులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 బోధనా లక్ష్యాలు. క్వశ్చన్ నెంబర్ 27. వార్షిక పరీక్షల్లో విద్యార్థి సాధనపై తుది నిర్ణయాన్ని తీసుకోవడం. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 సంకలనాత్మక మూల్యాంకనం, ఆప్షన్ 2 రూపణ మూల్యాంకనం, 3 స్థితి నిర్దేశిత మూల్యాంకనం, 4 లోప నిర్ధారణ మూల్యాంకనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సంకలనాత్మక మూల్యాంకనం. క్వశ్చన్ నెంబర్ 28. దృశ్య శ్రవణ బోధనోపకరణాలలో డయోరమా అన్నది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ప్రొజెక్టెడ్ ఉపకరణం, ఆప్షన్ 2 త్రిపరిమాణ ఉపకరణం, ఆప్షన్ 3 ద్విపరిమాణ ఉపకరణం, ఆప్షన్ 4 రేఖీయ ఉపకరణం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 త్రిపరిమాణ ఉపకరణం. క్వశ్చన్ నెంబర్ 29. ఒక విద్యార్థిని మూత్రపిండం నమూనాను తయారు చేయడం జరిగింది. ఇది ఈ రకమైన మూల్యాంకన సాధనానికి చెందుతుంది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 నిష్పాదన పరీక్ష, 2 సమస్య విధాన పరీక్ష, 3 మౌఖిక పరీక్ష, 4 లక్ష్యాత్మక పరీక్ష. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 నిష్పాదన పరీక్ష. క్వశ్చన్ నెంబర్ 30. ఒక వ్యక్తి మూర్తిమత్వ లక్షణాలను మరో వ్యక్తి పరిశీలించి నిర్ణయాలను క్రమబద్ధంగా నమోదు చేయడానికి ఉపయోగపడేది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 అభిరుచి శోధిక, 2 సంచిత పత్రావళి, 3 పరిపృచ్ఛ, 4 చెక్ లిస్ట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సంచిత పత్రావళి. క్వశ్చన్ నెంబర్ 31. ఒక నికషకు నిర్వహణ గణన, వ్యాఖ్యాన సౌలభ్యం, తగిన కఠిన స్థాయి మొదలగునవి ఉండాలి అన్నది ఈ లక్షణము. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 లక్ష్యాత్మకత,
2 సమగ్రత, 3 విశ్వసనీయత, 4 ఆచరణాత్మకత. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఆచరణాత్మకత. క్వశ్చన్ నెంబర్ 32 నికషలో ఉండే ప్రశ్నలు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 వ్యాసరూప ప్రశ్నలు జతపరచడం, ఆప్షన్ 2 వ్యాసరూప ప్రశ్నలు, లఘు సమాధాన ప్రశ్నలు, లక్ష్యాత్మక ప్రశ్నలు, ఆప్షన్ 3 వ్యాసరూప ప్రశ్నలు, 4 బహుళైచ్ఛిక ప్రశ్నలు మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 వ్యాసరూప ప్రశ్నలు, లఘు సమాధాన ప్రశ్నలు, లక్ష్యాత్మక ప్రశ్నలు. క్వశ్చన్ నెంబర్ 33 రసాయనిక పదార్థాలు శరీరం మీద పడి కాలినప్పుడు కాలిన భాగాన్ని మంచినీటితో కడిగాక ఈ ద్రావణంతో శుభ్రంగా కడగాలి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ఆక్సాలిక్ ఆమ్లం, 2 పొటాషియం పర్మాంగనేట్, 3 సోడియం బైకార్బోనేట్, 4 కాల్షియం కార్బోనేట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సోడియం బైకార్బోనేట్. క్వశ్చన్ నెంబర్ 34 1962లో వాషింగ్టన్లో విజ్ఞాన శాస్త్రం శాస్త్రీయ విధానం అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన వారు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 జాన్ ఆర్ మేయర్, 2 జేమ్స్ బి కోనాంట్, 3 కన్నింగ్హామ్, 4 కిల్ ప్యాట్రిక్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 జాన్ ఆర్ మేయర్. క్వశ్చన్ నెంబర్ 35 ఒక వ్యక్తి విందాం నేర్చుకుందాం అనే రేడియో కార్యక్రమంలో గాలి ధర్మాలు అనే పాఠం విన్నాడు. అతనికి కలిగిన అనుభవము. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ఆరోపిత అనుభవము, ఆప్షన్ 2 స్వీయ అనుభవము, 3 పరోక్ష అనుభవము, 4 ప్రత్యక్ష అనుభవము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పరోక్ష అనుభవము. క్వశ్చన్ నెంబర్ 36 వార్షిక పథకం యొక్క ముఖ్య ప్రయోజనం. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 బోధించే పాఠాన్ని ఎలా బోధించాలి అన్నది ముందుగా నిర్ణయించుకోవచ్చు. ఆప్షన్ 2 పాఠ్య బోధనను విశ్లేషణ జరిపి మదింపు చేయవచ్చు. ఆప్షన్ 3 విద్యార్థుల సమస్యల్ని బట్టి యూనిట్ను అభివృద్ధి చేయవచ్చు. ఆప్షన్ 4 నిర్ణీత కాలంలో పాఠ్య విభాగాలను పూర్తి చేయడానికి దోహదపడుతుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 నిర్ణీత కాలంలో పాఠ్య విభాగాలను పూర్తి చేయడానికి దోహదపడుతుంది. క్వశ్చన్ నెంబర్ 37 హెర్బార్టియన్ సోపానాల ప్రకారము జీవకణంలో గ్లూకోజ్ దహించబడటం వల్ల కార్బన్ డైఆక్సైడు, నీరు, శక్తి విడుదలవుతున్నాయి అని సాధారణీకరించడం జరిగింది. ఈ సాధారణీకరణమును రాబట్టుటకు తగిన పద్ధతి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 కృత్య పద్ధతి, 2 నియోజన పద్ధతి, 3 నిగమన పద్ధతి, 4 ఆగమన పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఆగమన పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 38 పారదర్శక సెల్లోఫెన్ షీట్పై వ్రాసిన అంశాలను దీని ద్వారా ప్రదర్శించగలం. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 టెలివిజన్, 2 ఎపిడయాస్కోపు, 3 ఓవర్ హెడ్ ప్రొజెక్టరు, 4 ఫిల్మ్ ప్రొజెక్టరు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఓవర్ హెడ్ ప్రొజెక్టర్. క్వశ్చన్ నెంబర్ 39 కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇక్కడ ఉంది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 కోల్కతా, 2 కన్యాకుమారి, 3 కేలికట్, 4 కటక్. వివరణ సమాధానము ఢిల్లీ. ఇక్కడ ఆన్సరు 39 వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఢిల్లీ. క్వశ్చన్ నెంబర్ 40 బోధనా స్థాయిని పెంచడానికి విద్యా లక్ష్యాలను ఆధారంగా చేసుకొని బోధనా పటిమలను వివరించిన వారు. ఆప్షన్స్ వచ్చేసి
ఆప్షన్ 1 నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఆప్షన్ 2 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఆప్షన్ 3 నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. ఆప్షన్ 4 బయాలజికల్ సైన్స్ కరికులం స్టడీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్ చూశారు కదా, చాలా అంటే చాలా ప్రాక్టీస్ బిట్స్ మీకోసం నేను వీడియోస్ రూపంలో అందజేస్తాను. మీరు సపోర్ట్ చేయండి. సపోర్ట్ అంటే మరేం కాదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. ఒక లైక్ ఇవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి, నేను రిప్లై ఇస్తాను. అందరికీ ఉపయోగపడాలి అన్నదే మన ఛానల్ యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలంటే మీరు ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫాలో అవుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్లో ఉంచుకోండి. మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి.